వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కేసీఆర్ని సీక్రెట్గా ఎందుకు కలిశారు, అసలు విషయం ఏంటి అని చెప్పేసి ఈరోజు నేను టైటిల్ ఇచ్చున్నాను. ఆ అంశం గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. నిన్న మొన్న మనం చూసినట్లయితే ఏదైతే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హైదరాబాద్కు వచ్చారు. ఆయన రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు, ముఖ్యమంత్రి రేవంత్తో. అదేవిధంగా కేసీఆర్తో స్వయంగా ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్తో సుదీర్ఘంగా ఆయన భేటీ కావడం జరిగింది. చాలామంది అనుకోవచ్చు దీంట్లో వింతే ఉంటుంది. కేసీఆర్‌తో గతంలో కూడా అఖిలేష్ గాని, ములాయంతో ఆయన బానే ఉండేవాళ్ళు. గతంలో కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పేరుతో హడావిడి చేసిన సమయంలో కూడా ఆ రోజు అఖిలేష్ యాదవ్ ఆయనకొచ్చి మద్దతు తెలపడం జరిగింది అని చాలామంది అనుకోవచ్చు. అయితే ఇక్కడ అఖిలేష్ సీక్రెట్‌గా ఆయన్ని కలవచ్చు, సుదీర్ఘంగా మాట్లాడుండొచ్చు. మళ్ళీ బయటకొచ్చిన తర్వాత కేసీఆర్ అధికారంలోకి రావడం ఖాయమని మాట్లాడుండొచ్చు. ఆయన మీద అభిమానంతో కలిసారు కాబట్టి. సో దాంట్లో తప్పేమి లేదు. అయితే ఈరోజు అఖిలేష్ కేసీఆర్‌ని కలిసిన తర్వాత నిజంగానే అఖిలేష్, కేసీఆర్ భేటీ బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తునే సవాల్ చేయబోతుందా అన్న చర్చ జరుగుతోంది. అందుకు కారణాలు ఏంటనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. మనం చూసినట్లయితే కేసీఆర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మామూలుగా అయితే ఆయన అఖిలేష్ని కలిసే సాహసం చేయకూడదు. కానీ అఖిలేష్ని కలిసే సాహసం చేశారు అంటేనే ఇది బీజేపీకి ఆయన ఒక ఆయుధం ఇచ్చినట్లే. ఎందుకంటే ఈరోజు అఖిలేష్ ఇండియా కూటమిలో అత్యంత కీలకంగా ఉన్నారు. అటు కాంగ్రెస్ లీడ్ చేస్తున్నప్పటికీ కూడా అటు స్టాలిన్ కానీ, ఇటు అఖిలేష్ కానీ ఇలాంటి వాళ్ళంతా కూడా ఈరోజు మమత ఉన్నా లేనట్టే అనుకోవచ్చు. ఆమెది మోనోపలి. సో ఈరోజు వీళ్ళంతా కూడా శివసేన కానీ వీళ్ళంతా భాగస్వాములుగా ఉన్నారు, హేమంత్ సోరెన్ లాంటి వాళ్ళు. సో మొన్న బీహార్ ఫలితాల తర్వాత వీళ్ళంతా కూడా రివర్స్ అయ్యారు రాహుల్ గాంధీ మీద. అంతా మోనోపలీగా వెళ్తోంది ఇండియా కూటమి. పేరుకి మేమంతా భాగస్వాములుగా ఉన్నా మీ పందాల్లో మీరే వెళ్తున్నారు అని చెప్పేసి అందరూ కూడా రాహుల్ గాంధీ మీద, మల్లికార్జున్ ఖర్గే మీద సీరియస్ అయ్యారు. ఇక్కడ మనం చూస్తే దీంట్లో స్టాలిన్ చూస్తే ఈ రిజల్ట్ నుంచి, బీహార్ రిజల్ట్ నుంచి మేము గుణపాఠాలు నేర్చుకోవాలి అంటూ కూడా స్టాలిన్ స్టేట్మెంట్ ఇచ్చారు. శివసేన కూడా దీన్ని మేము క్రాస్ చెక్ చేసుకోవాలి, ఈ ఫలితాలు కాంగ్రెస్ ఈ విషయంలో మొండిగా ముందుకెళ్లే, మూర్ఖంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఆయన వార్న్ చేశారు. ఇక హేమంత్ సోరెన్ అయితే అసలు డైరెక్ట్గా రాహుల్ గాంధీ మీద తిరుగుబాటు జెండానే ఎగరేశారు. ఆయన ఇటీవలే వచ్చి అటు అమిత్ షాని కూడా కలిశారు. త్వరలోనే ఇండి కూటమి నుంచి బయటకు వచ్చి అటు ఎన్డీఏలో కలవడానికి కూడా ఆయన సిద్ధమవుతున్నారు అన్న చర్చ చాలా రోజులుగా నడుస్తూ వస్తుంది. త్వరలోనే అది కార్యరూపం కూడా దాల్చబోతోంది కన్ఫర్మ్డ్గా. అలాంటి సిచ్యువేషనే ఉంది అక్కడ. సో ఇలాంటి సందర్భంలో అఖిలేష్ కూడా చాలా సీరియస్గా మాట్లాడారు మొన్న. ఏదైతే బీహార్ రిజల్ట్ తర్వాత కాంగ్రెస్ మాత్రం సమర్థవంతంగా పనిచేయట్లేదు ఇండి కూటమి. బీహార్ ఎన్నికల్లో ప్రత్యేకించి మోనోపలీగా ప్రతి విషయంలో వాళ్ళు అంతే వెళ్తూ ఉన్నారు. సో అందుకే అసలు ఈ కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ని పక్కన పెడదామన్న నిర్ణయం కూడా అఖిలేష్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆ క్రమంలోనే ఇండియా కూటమి లాగే ఉంచి అటు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళనో, మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళనో పక్కన పెట్టి తానే, ఎందుకంటే మేజర్ రోల్లో ఉంది ఈరోజు ఎస్పీ కూడా ఇండియా కూటమిలో మెజారిటీ ఎంపీ సీట్స్ ఉన్న పార్టీగా. సో అందుకే తానే ఇండియా కూటమిని లీడ్ చేసేందుకు అఖిలేష్ ముందుకు వస్తూ ఉన్నారనేది ఒక చర్చ. ఆయన ఎప్పుడు కూడా అంతర్గతంగా తనకున్న అభిప్రాయాన్ని చాలాసార్లు బయటికి ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు ఆయన. సో ఇండియా కూటమిని తానే లీడ్ చేయాలి అన్న ఆలోచనలో అఖిలేష్ ఉన్నారు. ఎందుకంటే ఎస్పెషల్లీ బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత, సో జార్ఖండ్లో హేమంత్ సోరెన్ లాంటి వాళ్ళు తిరుగుబాటు చేస్తున్న సిచ్యువేషన్ తర్వాత, ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అందరినీ కూడా ఇండియా కూటమిలో ఉన్న అందరినీ కూడా కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. త్వరలోనే ఆయన స్టాలిన్ని, అటు శివసేన ఉద్ధవ్ ఠాక్రేని కూడా కలవబోతూ ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇప్పటికే రేవంత్ రెడ్డిని కలిశారు. ఆల్రెడీ కాంగ్రెస్ కాబట్టి ఆయన రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. ఇక మరోవైపు కేసీఆర్ని కూడా కలిశారు. ఇక్కడ కేసీఆర్ని ఆయన కలవడం అనేది అది బీఆర్ఎస్కి నిజంగానే భవిష్యత్తు మీద కూడా ఎఫెక్ట్ చూపించబోతా ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఉన్న పరిస్థితుల్లో ఆయన ఇండియా కూటమితో చేతులు కలిపే సిచ్యువేషన్ అస్సలు లేనే లేదు. అంత ధైర్యం కూడా కేసీఆర్ చేస్తాడని నేను అనుకోను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్న కేసులు పేక మీద కత్తిలాగా వేలాడుతూ ఉంటే ఈరోజు ఆయన అవకాశం వచ్చినా కాంగ్రెస్కి మద్దతు ఇవ్వట్లా. బీజేపీ అంటేనే వణికిపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో రాధాకృష్ణన్ ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్నారు. సుదర్శన్ రెడ్డిని రేవంత్ రెడ్డి సెలెక్ట్ చేయడం జరిగింది ఇండియా కూటమి అభ్యర్థిగా. అందరూ కూడా ఆమోదించారు. తెలంగాణ వ్యక్తి, తెలుగు వ్యక్తి అని రేవంత్ రెడ్డి ఎంత రిక్వెస్ట్ చేసినా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రాధాకృష్ణకే మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే మెడ మీద కత్తిలాగా వేలాడుతున్న కేసుల విషయంలో బీజేపీ అంటే జగన్మోహన్ రెడ్డికి భయం. అంతేకాదు ఇంకా చాలా కేసులు వెంటాడుతూ ఉన్నాయి ఆయన్ని దాంతోపాటు. అందుకే ఒక సిబిఐ, ఈడీ కేసులే కాదు, ఈరోజు వివేకా కేసు మొదలుకొని లిక్కర్ స్కామ్ దాకా జగన్మోహన్ రెడ్డి వణికిపోతా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఆయన బీజేపీని కాదని కాంగ్రెస్ వైపు వచ్చే పరిస్థితి ఉండదు. అందుకే అవసరమైనప్పుడల్లా, అవసరం లేకపోయినా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు కేసీఆర్ది కూడా కొంచెం ఇంచుమించుగా అదే పరిస్థితి. ఒకవైపు కేసీఆర్ అనారోగ్యం పాలయ్యి ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. అసెంబ్లీలో పరువు పోగొట్టుకుంటే పూర్తిగా ఎంపీ ఎలక్షన్స్లో జీరోకి పడిపోయి ఇక పూర్తిగా సర్వనాశనం అయిపోయారు. ఇక ఆ తర్వాత వచ్చిన కంటోన్మెంట్ కానీ, మొన్న వచ్చిన జూబ్లీ హిల్స్లో కానీ వాట్ అబౌట్ కేటీఆర్ అనేది కూడా జనానికి అర్థమైంది. ఆయన పెర్ఫార్మెన్స్ బీఆర్ఎస్కి వర్కౌట్ కావట్లా. హరీష్ రావు ప్రతిరోజు పాపం ఎంత కష్టపడుతున్నా తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు కవిత ఒక్కటే చాలు ఈరోజు కేసీఆర్ని సవాల్ చేయడానికి, బీఆర్ఎస్ని బొందబెట్టడానికి.
ఆమె అదే సవాల్ చేస్తూ ఉంది, ఓపెన్ సవాల్ చేస్తూ ఉంది ఈరోజు ఆవిడ. ఇక ఇలాంటి సిచ్యువేషన్లో కేసీఆర్ బయటికి రావట్లా, ఫేస్ చూపించడానికి తెలంగాణ ప్రజలకు ఆయనకి ఇష్టపడట్లా. అందుకే అసలు పార్టీ నేతలు తమ భవిష్యత్తు ఏంటి, అసలు ఈ బీఆర్ఎస్లో మనం ఎలా ఉంటాం, తమ భవిష్యత్తులో కార్యాచరణ ఎలా ఉండబోతుంది, కేసీఆర్ తమకెందుకు దిశానిర్దేశం చేయట్లేదని మల్లగుల్లాలు పడతా ఉన్నారు. ఎక్కడైనా ఫ్లెక్సిబిలిటీ ఉంది అనుకుంటే అటు బీజేపీ వైపు ఇటు కాంగ్రెస్ వైపు వెళ్ళడానికి చాలామంది నేతలు పరుగులు పెడతా ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవైపు కేసీఆర్ మీద కాళేశ్వరం సిబిఐకి అప్పగించింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కేసు వేలాడుతూ ఉంది ఆయన మెడ మీద. అంతేకాదు ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశం, ఇది అత్యంత దారుణమైన ఒక నీచమైన అంశం ఇది. ఈ కేసు కూడా కేసీఆర్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇంకోవైపు చూస్తే ఫార్ములా 1 రేస్లో ఆల్రెడీ కేటీఆర్ పూర్తిగా పేకల్లోతు మునిగిపోయినారు. ఆయన ప్రాసిక్యూషన్ కూడా గవర్నర్ అనుమతి ఇచ్చారు. సో ఇలాంటివన్నీ కూడా కేసీఆర్ అస్తిత్వాన్ని సవాల్ చేస్తూ ఉన్నాయి. ఆ పార్టీ భవిష్యత్తుకు పెద్ద గుదిబండగా మారబోతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మోడీనే నాకు శరణ్యం అంటూ ఉన్నారు కేసీఆర్. అటు చంద్రబాబు నాయుడుతోని ఆయన సానుకూలంగా రాయబారం చేస్తూ ఉన్నారు, ఇటు లోకేష్ నా తమ్ముడు అంటూ కూడా కేటీఆర్ పదే పదే లోకేష్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో వీలైతే మోడీతో పొత్తులు లేకపోతే విలీనం అన్న దిశగా బీఆర్ఎస్ వెళ్ళబోతా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి సందర్భంలో ఈరోజు నాకు మద్దతు ఇవ్వండి, ఇండియా కూటమికి మద్దతు ఇవ్వండి అని అఖిలేష్ కలిస్తే కేసీఆర్ అంత ఈజీగా ఆయనకు మద్దతు ఇస్తారని కూడా నేను అనుకోను. గతంలో పరిచయం ఉంది కాబట్టి ఎవరు కూర్చోబెట్టుకుని 2 మాటలు మాట్లాడి పంపించి ఉండొచ్చు, కానీ ఈరోజు ఈ భేటీ వల్లే బీజేపీ నేతలకు ఇంకా ఎగైనెస్ట్ అవుతారు ఆయన. అలాంటిది అఖిలేష్కు కేసీఆర్ అఫిషియల్గా బయటకు వచ్చి మద్దతు ప్రకటించుంటే పూర్తిగా తన నెత్తిన బండేసుకున్నట్టే. అందుకే అఫిషియల్గా ఇండియా కూటమికి మద్దతు ఇస్తారనో అఖిలేష్కి మద్దతు ఇస్తారనో నేను అనుకోను. సో గతంలో ఉన్న బలుపంతా కూడా ఈరోజు దిగింది బాపుకి. సో అలాంటి సందర్భంలో మొత్తానికైతే అఖిలేష్ కలవడం అనేది అది యాదృచ్ఛికంగా కలిసారా, ఆయన మద్దతు అడగడానికి కలిసారో కానీ ఈరోజు కేసీఆర్ ఈ దెబ్బకే వణికిపోతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఇండియా కూటమిని తాను లీడ్ చేస్తానన్న కేసీఆర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అఖిలేష్కి మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో లేరనేది వాస్తవం. సో ఆయన బీజేపీ ప్రాపం కోసం చాలా సీరియస్గా రాయబారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడుతో అనేది కూడా వాస్తవం. లెట్స్ సీ మరి అఖిలేష్ కేసీఆర్ భేటీ ఎలాంటి మలుపులకు కారణమవుతుంది అనేది కూడా ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.